హాయ్ ఫ్రెండ్స్, సినిమా మోహన్ కి స్వాగతం. ఇప్పుడు మనం చూడబోతున్నటువంటి విషయం వచ్చేసి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా అప్డేట్. RRR తర్వాత ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమాలపైన ఫోకస్ చేశారు. అందులో భాగంగా ఆయన నటించినటువంటి దేవరా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయింది. రీసెంట్ గానే హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ చేసినటువంటి వార్ 2 సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తన 31వ సినిమాని చేస్తున్నారు ఎన్టీఆర్. ఈ సినిమా అంటే ప్రశాంత్ నీల్ అంటే యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలు చేయడంలో ఆయనకు స్పెషలిస్ట్ గా ఒకటిగా పేరుంది. KGF1, KGF2, సలార్ 1 సినిమాలు ఆయన్ని తెరకెక్కించారు. అవన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ వంటి ఒక మాస్ హీరోతో ప్రశాంత్ నీల్ సినిమా చేస్తుండడం అనేది ఇండస్ట్రీలో భారీ ఎక్స్పెక్టేషన్స్ ని క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాని కేవలం ఎన్టీఆర్ తో కాకుండా ప్రశాంత్ నీల్ ఏం చేస్తున్నాడంటే వీలైనంత మంది అంటే స్టార్ క్యాస్ట్ ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే సినిమాకి పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ అప్పీల్ తెప్పించేటువంటి ప్రయత్నాలు, అంటే ఎలాంటి బెస్ట్ అవుట్పుట్ రావాలి, అంటే ఎలాంటి యాక్టర్స్ ఉండాలి అనే దానిపై ప్రశాంత్ నీల్ స్పెషల్ ఫోకస్ చేశారు. అందులో భాగంగా మలయాళ నటుడు టొవినో థామస్ ని ఒక కీలక పాత్రలో ప్రశాంత్ నీల్ చేస్తున్నారనేది సినీ సర్కిల్స్ సమాచారం. టొవినో థామస్ అంటే మిన్నల్ మురళి ఇలాంటి ఒక అనువాద చిత్రాల ద్వారా, ఏఆర్ఎం వంటి అనువాద చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఆయన సుపరిచితులే. ఆయన ఎన్టీఆర్ తో కలిసి నటించడం అనేది మరింత ప్లస్ కానుంది. ఇక ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంతన్ హీరోయిన్ గా నటిస్తుంది. మరి ఈ సినిమాకి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మనం వెయిట్ చేద్దాం.